ఆల్రెడీ చాలామంది నా తమిళ చూసుంటారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శభాష్ అండి, మీరు సీఎం సార్, మీరు నిజంగా గ్రేట్ సార్. ఎందుకు చెప్తున్నారు ఈ మాట్లాడితే కనుక, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం టీడీపీలో కొంతమంది నాయకులకి గుణపాఠం అనుకుంటాను నేను. కాకపోతే ఇది చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ అబాసు పాలు కాకూడదని తీసుకున్న నిర్ణయమా లేదా స్వదుద్దేశంగానే తీసుకున్న నిర్ణయమా ఏదైనప్పటికీ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళను వ్యవస్థరణ చేసి రోడ్డు మీద దారుణంగా కొట్టి, అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా, ఎలాంటి సంఘటన ఎలాంటి కీచక పర్వం ఎక్కడా జరగదేమో అంత దారుణంగా టీడీపీ నాయకుడు జరిపించేటువంటి ఒక దారుణమైన సంఘటన ఇది. అంటే రాష్ట్రం మొత్తం నివ్వెరపోయేలా పగలు జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటనని నిజంగానో వెంటనే దీన్ని ఖండించకపోయినప్పటికీ అటు పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకోకపోవడం, అంటే మాకేంటి, మేము అధికారంలో ఉన్నాం కదా, మమ్మల్ని ఎవడేం చేస్తాడో, మమ్మల్ని ఆపేది ఎవడు అసలు అనే ఒక అహంకారాన్ని మొత్తం వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నన్ను అడిగితే కరెక్ట్ అని అంటాను నేను. కాకపోతే ఇది ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా? జరిగిన ప్రతి సంఘటన మీద తీసుకోవాలి కదా. ఎన్నింటి మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఏదైతే మహిళను నడి రోడ్డు మీద జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే బాధితురాలు ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళను నడి రోడ్డు మీద కర్రతో పెట్టి కొడితే అప్పుడు తీసుకోలేదు కదా నిర్ణయం. ఇలా చాలా అయితే ఉన్నాయి మనం మాట్లాడాల్సింది. కాబట్టి నిజంగా ముందు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు వాస్తవాలు ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు ముందు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద చాలా సీరియస్ అయ్యారంట. ఏమని? అసలు తప్పు చేసిన వాడు మావాడైనా పరాయుడైనా సరే, మావాడైనా బయటోడైనా సరే వెంటనే వాడికి శిక్ష పడాలి, వెంటనే అరెస్ట్ చేయండి మీరు అని అన్నారంట. ఎందుకు తప్పు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే కనుక, ఏదైతే గుంటూరులోనే 21వ డివిజన్లో ఉంటున్న సెక్రటరీ, అంటే టీడీపీకి సంబంధించిన సెక్రటరీ అయిన ఎవరైతే మల్లెల కృష్ణమూర్తి ఉన్నాడో, అతను తన దాదాగిరి చూపించాలనుకున్నాడో లేకపోతే మా పార్టీ అధికారంలో ఉందనే అహంకారాన్ని ప్రదర్శించాలనుకున్నాడో తెలియదు, కానీ ఒక మహిళను పట్టుకుని నడి రోడ్డు మీద మహిళను పట్టుకుని తనను వ్యవస్థరం చేసుకోవటం అసలు ఎక్కడ జరగంది ఇలాంటి సంఘటన. కాబట్టి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం అంతా ఉనికి పడేలా జరిగింది ఈ సంఘటన. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుపోనందుకు ఆ సీఐ ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన మీద వేటు కూడా పట్టడం జరిగింది, అతను వీఆర్కి పంపించడం జరిగింది. అంటే ఎందుకు తీసుకోలేదంటే కనుక, చంద్రబాబు నాయుడు గారికి మన ఛానల్ తరపున తెలియదు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒక్క చోటనే కాదు, చాలా చోట్ల చాలా సంఘటనలు జరుగుతున్నాయి అలాంటివి కాకపోయినా. కానీ ఎందుకని వెంటనే యాక్షన్ తీసుకోవట్లేదంటే, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, అర్థమవుతుందా మీకు క్లియర్గా? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కానీ అలాంటివి కానీ చేయట్లా. ఉదాహరణ చెప్పంటారా, అంబటి రాంబాబు గారు ఆయన ఒక పాదయాత్ర చేయబోతున్నాడు. కారణం ఏంటి అని అంటే కనుక, ఆయన ఇంటి మీద ఎలాంటి దాడి జరిగిందో యావత్ తెలుగు ప్రజానికం అంతా చూసింది. ఎలాంటి దాడి జరిగిందనేది అసలు ఒక విధ్వంసాన్ని సృష్టించారు. దాని నిమిత్తం ఆయన కేసులు పెడితే కనీసం ఆ కేసులకు సంబంధించి ఎలాంటి కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల దాని మీద ఒక పాదయాత్ర అయితే చేస్తాడు. అలాగని జనసేన ఎమ్మెల్యే ఎవరైతే అరవ శ్రీధర్ బాధితురాలు ఉన్నారో ఆమెని పంతం నానాజీ గారు కర్ర పట్టుకుని రోడ్డు మీద పటామని కొడితే కనీసం అడిగిన నాదుడు లేడు. అర్థమైంది మీకు? పవన్ కళ్యాణ్ గారు అడగలా, ఇది తప్పని ఖండించలా. సరికదా ఈరోజు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకుని వచ్చినట్టున్నారు చేతికి. వచ్చిన తర్వాత ఈ అరవ శ్రీధర్ గారు అలాగే పంత నానాజీ గారు వీళ్ళిద్దరూ వెళ్ళి కలిశారు ఆయన. అంటే మర్యాదపూర్వకంగా కలిశారు, వాళ్ళతో ఫోటోలు కూడా దిగారు ఆయన. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది నేను చెప్పనవసరం లేదు నిజంగా. కాబట్టి అంటే ఏదైతే ఈ గుంటూరులో జరిగిన సంఘటన ఒక్కళ్ళకి కాదు, ఎంటైర్ టీడీపీ నాయకులందరికీ గుణపాఠమే నన్ను అడిగితే కనుక. అలాగే వెంటనే చర్యలు తీసుకోకపోవడం కూడా వాళ్ళ పోలీస్ అధికారులు కూడా తప్పు ఉంది, అందువల్ల ఆయన సస్పెండ్ చేశారు. 9 మందిని అయితే తర్వాత అరెస్ట్ చేశారు. ఆ 9 మందిని అరెస్ట్ చేయడంతో పాటు అంటే ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అది నేను చెప్పాలనుకున్నది. రాష్ట్రంలో అంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాగని కాకుండా ఏదో సంఘటనలు అయితే జరుగుతున్నాయి, తప్పులు అయితే జరుగుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు అలాగే టీడీపీ నాయకులు
టీడీపీ నాయకులు అని చెప్పుకున్న చాలామంది కూడా చాలా తప్పులైతే చేస్తున్నారు. కానీ పోలీసు వారు వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటే కనుక అధికార పక్షం నాయకులు. ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు అన్నారో ఆయన పిఏ చేసినటువంటి తప్పుల్ని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన యాక్టివిస్టే ఏంటి ఒక పోస్టులు పెడితే అతన్ని కారుతో గుద్దించి కర్రలతో కొట్టి నానా బీభత్సం సృష్టించారు. మరి అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా నేను అనేది. కాబట్టి గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటి అన్నిటి మీద చర్యలు తీసుకుంటే మంచిది నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.